పెళ్లి చూపులు పదే పదే అవుతున్నాయి. పెళ్లి అనేది ఎప్పుడు అవుతుందో తెలియడం లేదు. దీనికి గల కారణం ఏమిటి అనే ప్రశ్నకు ఈ వీడియోలో పూర్తి సమాధానం ఉంటుంది. కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్యనిలయము, నెహ్రూ నగర్, నందిగామ. వివాహానికి సంబంధించినటువంటి ప్రశ్నలలో కొందరు ఈ రకమైనటువంటి ప్రశ్న కూడా అడుగుతూ ఉన్నారు. మా పిల్లలకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ పదే పదే వివాహము సంబంధాలు వస్తున్నాయి కానీ, లేదా పదే పదే పెళ్లి చూపులు అవుతున్నాయి కానీ, వివాహము అనేది నిర్దిష్టంగా కుదరడం లేదు. దానికి ఏమి చేయాలి అని అడుగుతూ ఉన్నారు. ఇట్టి ప్రశ్న సహజంగా చాలామందికి ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు సూచనలు మాత్రమే చేయడం జరుగుతుంది. కాబట్టి పూర్తిగా ఈ యొక్క వీడియోను చూడండి. కొన్నిసార్లు జాతకపరంగా కొన్ని భావాలు అనుకూలంగా లేనప్పుడు, లేదా కొన్ని గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు, ఇటువంటి సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. లేదా కుజుడికి సంబంధించినటువంటి అంటే కుజదోషము, సర్పదోషము ఏర్పడినప్పటికీ కూడా వివాహాలు అనుకున్న సమయం కన్నా ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదా అబ్బాయి లేదా అమ్మాయి జాతకంలో లగ్నము నుండి లేదా చంద్రుడు ఉన్నటువంటి స్థానము నుండి 1, 3, 5, 7, 10 స్థానములలో శని నీచ స్థితిలో గనక ఉంటే వివాహము ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది. 1, 2, 7, 11 ఈ స్థానాల్లో ఒక స్థానము చంద్రుడు, శని కలిసి ఉంటే వివాహం ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది. కుజుడు, శుక్రుడు కలిసి 5, 7, 9 స్థానాలలో ఒక్కదానిలో కలిసి ఉండి నీచము పొందినటువంటి గురుదృష్టి గనక కలిగి ఉంటే వివాహం ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పటివరకు చెప్పినటువంటివి కొన్ని సూచనలు మాత్రమే. ఇతర గ్రహ పరిస్థితులు కూడా ఆధారపడి ఉంటాయి. ఇతర భావాల్ని కూడా మనం చూడవలసి ఉంటుంది. మీ పిల్లలకు గనక ఇలా వివాహము అనేది వస్తుంది, పోతుంది. ఎక్కువ శాతం కూడా పెళ్లి అనేది మాట రావడం లేదు. కేవలము పెళ్లి చూపులు మాత్రమే జరుగుతున్నాయి అని మీరు బాధపడుతున్నట్టు అయితే ఒక్కసారి జాతక పరిశీలన చేపిస్తే సమస్య ఎక్కడున్నదో తెలుసుకొని దానికి పరిష్కారం గనక చేపించుకోగలిగితే ఫలితాలు బాగుంటాయి. పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది. అంతే వివాహం త్వరితగా అవుతుంది. కాబట్టి మీ పిల్లలకు ఇటువంటి ఇబ్బందులు ఉంటే జాతక పరిశీలన కొరకు మమ్మలను సంప్రదించడానికి 9494962192 ఈ నంబర్ సంప్రదించండి.